ఈరోజు మన రమాబాయి అంబేద్కర్ జయంతి జరుపుకోవడం ఓ చారిత్రక బాధ్యత. రమాబాయి గురించి మనకందిన కథనం చాలాసార్లు తక్కువ చేసి చెప్పబడింది. ఆమెను ఓ సాధారణ గృహిణి, ఓ త్యాగమూర్తి అనే చిన్న చిన్న ఆలోచన దృక్పథంతో చూపించారు. కానీ నిజానికి ఆమె పాత్ర, ఆమె వ్యక్తిత్వ పరిమాణం, ఆమె ఆలోచన లోతు ఎంతో సుదీర్ఘమైనది. రమాబాయి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి నాకు ఓ వ్యక్తిగత అనుభవం సహాయపడింది. దేశమంతా తిరిగి బ్యామ్సెఫ్ సంస్థలో కాన్షీరాంజీ గారితో కలిసి పనిచేసిన కుటుంబాలను, ముఖ్యంగా మహిళలను కలిసే అవకాశం నాకు వచ్చింది. ఇక్కడ చూసిన ప్రతి మహిళ ఓ భర్తకు భార్యగా మాత్రమే నిలబడలేదు. ప్రతి మహిళ బహుజనోద్యమానికి కనబడకుండా సహాయపడే లెఫ్టినెంట్ కామ్రేడ్స్. ప్రతి ఇంట్లో నేను తమ కోసం రూపాయి కూడా దాచుకొని దాన కర్ణులను చూశాను. రేపటి గురించి ఎలాంటి బాధ లేకుండా ఉన్నదంతా ఉద్యమానికి ఖర్చు చేసిన దానమూర్తులను చూశాను. భర్తలకు వేతనం కొన్ని నెలల పాటు రానప్పుడు కూడా కదలకుండా నిలబడ్డ ధైర్యాన్ని వారిలో చూశాను. వీళ్ళు బహుజనోద్యమాన్ని తమ నరాల్లో ఎక్కించుకున్న స్త్రీలు. తమ గుండెల్లో బహుజన ఉద్యమ భారాన్ని మోసిన వారు. ఈ అనుభవాలు నాకు సావిత్రిబాయి ఫూలే, రమాబాయి అంబేద్కర్ వంటి బహుజన మహిళల మరింత లోతుగా అర్థం చేసుకునే దృక్పథాన్ని ఇచ్చాయి. రమాబాయిని ఓ పేదరికం భరించిన గృహిణిగా చూపించడం చారిత్ర చేసిన పెద్ద పొరపాటు. ఆమె పేదరికాన్ని మాత్రమే అనుభవించడం లేదు, దానిని ఒక నైతిక దిక్సూచిగా మార్చింది. సమాజంలో అవమానాలు, అసమానతలు, దౌర్జన్యాలు ఇవన్నీ ఆమె కళ్ళ ముందే జరిగాయి. ఆ అనుభవాలే ఆ దంపతుల మధ్య నిరంతర సంభాషణలై అంబేద్కర్ మనసులో అగ్నిని రగిల్చాయి. అందుకే ఆయన ఆమెను రాము అని ప్రేమతో పిలిచేవారు. ఆమె ఇచ్చిన భావోద్వేగ బలం, ఆమె ఇచ్చిన నమ్మకం, ఆమె ఇచ్చిన నైతిక నిశ్చయం అన్నీ కలిసినప్పుడు రమాబాయి ఓ నిశ్శబ్ద విప్లవకారినిగా మనకు కనబడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రచించిన థాట్స్ ఆన్ పాకిస్తాన్ పుస్తకంలో, To the memory of my wife, as a token of my appreciation of her goodness of heart, her nobility of mind and her purity of character, and also for the cool fortitude and readiness to suffer along with me, which she showed in those friendless days of want and worries which fell to our lot. అని అంకితం చేశారు. ఇది కేవలం స్మారక వ్యాసం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో రమాబాయి పోషించిన పాత్రకు సముచితమైన చారిత్రక గౌరవం. రాజ్యాంగ నిర్మాతగా ఎదగడానికి ముందు, ఆయన దేశ నాయకుడిగా రూపుదిద్దుకోవడానికి ముందు, సమాజం కోసం తపించడానికి ముందు డాక్టర్ అంబేద్కర్ మనసులో నైతిక స్థిరత్వాన్ని తయారు చేసింది రమాబాయి. ఆమె మైత్రి, ప్రేమ, కరుణ, దయ ఓ చిన్న గదిలో నిర్మితమైంది కాదు. అది సమాజపు గాయాలను తడిమే ప్రేమానురాగం. ఆమె సహనం బలహీనత కాదు, అది సామాజిక బాధను నెత్తిన మోసే ధైర్యం. ఆమె ప్రేమ వ్యక్తిగత బంధం కాదు, అది బహుజన విముక్తి కోసం ఉన్న సామూహిక కర్తవ్య భావన. ఇవాళ నాకు బ్యామ్సెఫ్ మహిళలను చూసినప్పుడల్లా రమాబాయి పాత్ర లోతు స్పష్టమవుతున్నాయి. సావిత్రిబాయి ఫూలే విద్య ద్వారా సమాజాన్ని మలిచింది. రమాబాయి డాక్టర్ అంబేద్కర్ మనసును మలిచింది, బాబాసాహెబ్ను చేసింది. మాయావతి గారు రాజకీయ శక్తిగా బహుజన గుర్తింపును నిలబెట్టారు. ఈ ముగ్గురివి వేరు వేరు కథలు కావు, ఇవన్నీ ఒకే బహుజన ప్రవాహం. రమాబాయి లేదంటే అంబేద్కర్ ఇలానే ఉండేవారా? బహుశా ఉండేవారేమో. కానీ రమాబాయి వల్ల మనం విన్న అంబేద్కర్ తయారు చేయబడ్డారు అని మాత్రం చెప్పగలను. భార్యాభర్తల మధ్య స్నేహం ఆ ఇద్దరి వ్యక్తిత్వాన్ని మార్చేస్తుంది. బాబాసాహెబ్ ఆయన భార్య రమాబాయికి రాసిన ఉత్తరాలు చదివితే మనకు అర్థమవుతుంది, వారి మధ్య కేవలం వ్యక్తిగత సంభాషణ జరగలేదు. ప్రతి ఉత్తరంలో సమాజం, సామాజిక స్థితిని మాట్లాడారు. ఇది చాలా చాలా అరుదు. అందువల్ల రమాబాయిని కేవలం త్యాగమూర్తి అని పిలవడం ఆమెకు అవమానం. ఆమె త్యాగం మాత్రమే చేయలేదు, ఆమె ఓ గొప్ప తత్వశాస్త్రాన్ని జీవించింది. ఆమె అంబేద్కర్ భార్య మాత్రమే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ప్రవాహానికి నాంది. ఆమె బహుజన ఉద్యమంలో కనిపించని శక్తి, ఆమె ఆ ఉద్యమానికే ఊపిరి. ఈరోజు ఆమెను స్మరించేటప్పుడు మనమందరం ఓ సత్యాన్ని అంగీకరించాలి. అంబేద్కర్ శిఖరమైతే రమాబాయి అంబేద్కర్ ఆ శిఖర పునాది. అంబేద్కర్ వెలుగైతే రమాబాయి ఆ వెలుగులను అందించేందుకు మండే ఇంధనం. బహుజన ఉద్యమం ఓ నది అయితే ఆ నదిలో క్రాంతిజ్యోతి సావిత్రిబాయి ఫూలే, మాతా రమాబాయి, బహెన్ కుమారి మాయావతి, ఇలా ఎందరో బ్యామ్సెఫ్ మహిళల ధైర్యం ఆ నదిలో ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నది ఇంకా జీవనదిలా ఎందరికో జీవితమిస్తుంది. రమాబాయి అంబేద్కర్ అమరంగా నిలుస్తారు మన హృదయాల్లో, మన ఉద్యమాల్లో, మన స్మృతుల్లో. ఈ దృక్పథాన్ని నాకు అర్థమయ్యేలా చేసిన ప్రతి మహిళకు నా జై భీమ్.
డాక్టర్ సృజన్, సామాజిక పరివర్తన ఉద్యమ కేంద్రం, బహుజన్ సమాజ్ పార్టీ. మీ సపోర్ట్ మాకు కావాలి. మా సమాచారం మీకు నచ్చితే తప్పక ద బోల్డ్ బహుజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి కదా. ఎల్లప్పుడూ మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో రాయండి. నెక్స్ట్ మరో కొత్త వీడియోతో కలుద్దాం. జై భీమ్.